జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ రివెంజ్ కోసం పెళ్లి కావలసిన అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఇది క్షమించరాని నేరం. నీలాంటి మృగాలుండాల్సింది బయట కాదు, జైల్లో. పద పోలీస్ స్టేషన్కి పద. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ముందు నా దగ్గర కీర్తి పర్సనల్ ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. మీరు నాకు శిక్ష వేయించాలని చూస్తే అది మీ అక్క కూతురి జీవితానికే ఉరితాడవుతుంది. ఇది బ్లాక్మెయిల్ కాదు, నిజం. ఇక మీ చేతిలోనే మీ ఇంటి ఆడబిడ్డ పరువు ఉంది. బాగా ఆలోచించుకోండి. చెప్పండి మేడం, మీరు నన్ను పోలీసులకు పట్టిస్తే మీ కీర్తి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతాయి. అప్పుడు అందరూ నా గురించి కాదు, మీ కీర్తి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. చెప్పండి, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, లేదంటే నన్ను మా ఇంటికి వెళ్ళమంటారా? నన్ను ఇంటికే వెళ్ళమంటారులేండి, ఎందుకంటే కీర్తి జీవితాన్ని మీ చేతులతో మీరే నాశనం చేయాలనుకోరు కదా. కీర్తి వాళ్ళ నాన్నని కాపాడుకోవడం కోసం తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది. ఇప్పుడు కీర్తి జీవితాన్ని నాశనం కాకుండా ఎలా కాపాడాలి? ఇప్పటికే నా కేసు సమస్య పట్ల తల్లడిల్లిపోతున్న అక్క వాళ్ళకి ఇప్పుడు కీర్తి జీవితం కూడా చిక్కుల్లో పడిందని చెప్తే తట్టుకోలేరు. ఇప్పుడేం చేయాలి? is not available. Please call back. The customer you're trying to reach is not available. Please call back. ఈ కాల్ ఇప్పుడే కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు ఏమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతుంది. ఆదర్శ్ కీర్తిని పెళ్లి చేసుకుంటే ఆదర్శ్ నుంచి మహేష్ కి థ్రెట్ ఉండదని ప్లాన్ చేస్తే ఆ తల పొగరున్న కీర్తి అందుకు ఒప్పుకోలేదు. చిచే, ఏ మనిషో ఏంటో, మాట తప్పనని ప్రమాణం చేసి కూడా మాట తప్పింది. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. నా ఉసురు ఊరికే పోదు. దీపా, ఈ టాబ్లెట్ వేసుకో. ఎందుకత్తయ్య అలా ఉన్నారు? ఏమైంది? ఏమీ కాలేదమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇందాక బామ్మని క్లినిక్కి తీసుకెళ్లినప్పుడు అక్కడెవరైనా ఏమైనా అన్నారా అత్తయ్య? ఎవరూ ఏమీ అనలేదు. అయినా అలా ఎందుకు అడిగావు? మొన్న మెడికల్ షాప్ దగ్గర బామ్మని ఇన్సల్ట్ చేసినట్టు ఈసారి మిమ్మల్ని కూడా ఇన్సల్ట్ చేశారేమోనని డౌట్ వచ్చింది. తప్పు దీపా. ఏదో ఒకసారి అలా జరిగిందని బయటికెళ్ళిన ప్రతిసారి అలాగే జరుగుతుందనుకోవటం పొరపాటు. మనల్ని అవమానించే వాళ్లే కాదు, అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అభిమానించే వాళ్ళు కలిశారా? అవును. అభిమానించే వాళ్ళు కలిస్తే హ్యాపీగా ఉండాలి గాని ఇలా మూడాఫ్లో ఎందుకున్నారు? క్లినిక్లో అమ్మకి బాగా తెలిసిన నర్సు కలిసింది. తనకి మన ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. మాటల్లో కీర్తి పెళ్లి విషయం ప్రస్తావనకొచ్చింది. తనకు తెలిసిన మంచి డాక్టర్ సంబంధం ఉందని ఆ నర్సు చెప్పారు. డామిట్, కీర్తిని అడ్డం పెట్టుకుని మహేష్ ని సేవ్ చేసుకుందామని ప్లాన్ చేస్తే మళ్ళీ ఈ ప్రపోజల్ ఏంటి? నాన్సెన్స్. ఇప్పుడున్న సమస్యల్లో కీర్తి పెళ్లి చేయడం కరెక్టేనా అన్న సంశయం ఒక పక్క. దేవిక విషయంలో జరిగిన అవమానానికి భయపడి
పెళ్లి చేస్తే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం మరో పక్క. పెళ్లి విషయంలో ఇన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే మంచి సంబంధాలు చేజారిపోతాయన్న బాధ ఇంకొక పక్క. ఏ నిర్ణయం తీసుకోవాలో తోచట్లేదు అసలు. కీర్తికి డాక్టర్ సంబంధం చేయడం మంచిదా కాదా? మై గాడ్, ఇప్పుడే చెప్పాలి. చెప్పు దీపా, కీర్తికి పెళ్లి చేద్దామా వద్దా? మనిషిని చూడగలం కానీ మనసుని చూడలేం కదత్తయ్యా. అంటే నా ఉద్దేశం, కీర్తి మనసులో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందో లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందో చెప్పలేమంటున్నాను. ఏంటి దీపా అలా అంటున్నావు? కీర్తి ఎంత సంస్కారవంతురాలో, ఇంటి బాధ్యతల్ని ఎంత సమర్థవంతంగా మోస్తుందో నువ్వు చూస్తున్నావు కదా. అలాంటి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? పెళ్లి విషయంలో నా కొడుకు నా మాట వినలేదు కానీ నా కూతురు చచ్చినా లవ్ మ్యారేజ్ చేసుకోదు. మాకు నచ్చిన సంబంధమే కీర్తి కూడా నచ్చుతుంది. నేను చెప్పిన అబ్బాయితోనే కీర్తి మెడలో 3 ముళ్ళు వేయించుకుంటుంది. పెళ్లి విషయంలో నా మాటే కీర్తికి వేదవాక్కు. ఏమో అత్తయ్య, అడిగారు కాబట్టి చెప్పాను. మీరనుకున్నట్టు జరిగితే సంతోషమే కదా. అదేంటి ఇంత చెప్పినా ఇంకా డౌట్గా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో మొన్న తను నిన్ను ఇన్సల్ట్ చేసింది ఇంకా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అయ్యో, అదేం లేదత్తయ్యా. మనం తిన్నది కడుపున ఉండదు, కానీ అన్నది మాత్రం మనసులో నాటుకుపోతుందన్న విషయం మర్చిపోకు దీపా. కీర్తి పట్ల నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నా కూతురు పెళ్లి గురించి అనవసరంగా నిన్ను సలహా అడిగినందుకు నన్ను నేను అనుకోవాలి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు నా బాధ మీకు అర్థం కాదులే అత్తయ్య. మార్కెట్కి వెళ్ళిన దేవిక ఇంకా రాలేదు. ఒకవేళ ఓదార్పు యాత్రకి వాళ్ళ అక్క వాళ్ళింటికి వెళ్ళుంటుందా, లేదంటే తన మీద కుట్ర చేసిన వాళ్ళెవరో కనిపెట్టడానికి వెళ్ళుంటుందా? ఆ నీలకంఠంగాన్ని బ్లాక్మెయిల్ చేసి 1,00,000కి చెక్కు కొట్టుకొస్తే ఈ రాక్షసి వల్ల అది పోయింది. ఛ! నువ్వు నాకు కాల్ చేస్తే దేవికకి దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఏదైనా అర్జెంట్ ఉంటే నేనే నీకు కాల్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? నీ భార్య వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక టెన్షన్తో బీపీ వచ్చేస్తుంటే ఫోన్ చేయకుండా ఎలా ఉండమంటావ్? ముందు ఆ బ్రీఫ్ కేసులో గాజుల గురించి కనుక్కున్నావో లేదో చెప్పు. గాజుల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అర్జెంటుగా డాక్టర్ని పిలిపించుకుని బీపీ కంట్రోల్ అయ్యేలా చూసుకో. ఎందుకంటే నువ్వు వినాల్సిన బ్యాడ్ న్యూస్ ఇంకొకటి ఉంది. బ్యాడ్ న్యూసా? ఏమైంది? ఏంటది? తొందరగా చెప్పవయ్యా. నువ్వు నాకిచ్చిన చెక్ని దేవిక చూసేసింది. ఏంటి? చూసేసిందా? ఎస్. ఏ క్షణంలోనైనా మన ఇద్దరి బండారము బయటపడిపోయే ప్రమాదముంది. ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధుందా? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? తను మొన్నే నా ఇంటికొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడు ఆ చెక్కు విషయం తెలిస్తే అమ్మో, నా ఫోటోకి దండేసేస్తుంది.
నిన్ను నమ్మినందుకు నట్టెట్లో నన్ను ముంచేశావు. చా టెన్షన్ పడకు. ఏ టెన్షన్ పడకుండా ఎలా ఉండవంటావయ్యా? జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకేమైనా సరదా అనుకున్నావా? నేను ఎన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిపోతుంటే ఎలా ఎలా తట్టుకోమంటావు? నీకే నువ్వు దొరికినా మీరు మొగుడు పెళ్ళాలి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. ఎటు తిరిగి మునిగిపోయేది నేనే కదా. నీకు నువ్వే ఏదేదో ఊహించుకోవద్దు. పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు. నువ్వు ఆ చెక్ని మా కష్టాలు చూడలేక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చావని నేను చెప్పి కవర్ చేశాను. మరి ఆ మాటలు నమ్మిందా? తొందరగా ఏం జరిగిందో చెప్పవయ్యా. నమ్మింది. ముష్టి డబ్బులు తీసుకునే రకం తను కాదు అని నీ మీద కేకలు వేసి వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి గండం తప్పింది. దేవిక నుంచి నన్ను కాపాడుతానని చెక్కు తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే చెక్కుతో నాకు టెండర్ పెట్టేదాకా తీసుకొచ్చావు. కళ్యాణ్, బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ దేవికకి దొరికిపోయే ఛాన్స్ నీ వల్ల వచ్చిందంటే ముందు నిన్నే లేపేస్తా. జాగ్రత్త. సర్లే, జాగ్రత్తగానే ఉంటాను. నువ్విచ్చిన చెక్కు ఎలాగో పోయింది. కొత్త చెక్కు రెడీ చేసుకో, వచ్చి తీసుకుంటాను. ఎంత జరిగా కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని చెక్ అడుగుతున్నావు నువ్వు? నీకు కొంచెం 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 కూడా బుద్ధి లేదా? ఛీ! సిగ్గు రోషాలతో నాకు పని లేదు నీలకంఠం గారు. నాకు కావాల్సింది డబ్బు. నన్ను తిట్టినా నీ దగ్గర నుంచే డబ్బులు ఎలా రాబడతానో చూస్తూ ఉండు. మీ బావగారు యాక్సిడెంట్ చేసి జైలుకెళ్తే నేను విడిపించాను. దానికి బదులుగా నేను ఎప్పుడు పిలిచినా కీర్తి నా దగ్గరికి రావాలని కండిషన్ పెట్టాను. ఇప్పుడు గాజుల విషయంలో కీర్తి తప్పు చేసిందో లేదో తెలియటం లేదని కోప్పడాలో, ఆదర్శ చేతుల్లో తన జీవితం బందీ అయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఆదర్శని చూస్తే కీర్తి విషయంలో చాలా డేంజర్గా మాట్లాడుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఊపిరాడని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న మా అక్కకి కీర్తి విషయం తెలిస్తే ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తుంది. ఆలోచిస్తుంటే నన్ను కేసులో ఇరికించినట్టు కీర్తిని కూడా ఇరికించాలని చూస్తున్నారా అన్న డౌట్ వస్తుంది. లేదంటే అక్క వాళ్ళు తెలిసే గాజుల్ని బ్రీఫ్ కేసులో దాచారా? అది కాకపోతే బావగారు కీర్తి గాజుల్ని బ్రీఫ్ కేసులో పెట్టుంటారా? చచ్చా, బావగారు డబ్బు మనిషి అయ్యుంటే ఆ బ్రీఫ్ కేసుతో అప్పుడే పారిపోయి ఉండాల్సింది. కానీ అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? నిజమేంటి? చెప్పండి. దేవిక, వేర్ ఆర్ యూ దేవిక? మార్కెట్కి వెళ్తానని చెప్పి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఇంకా ఇంటికి రాలేదేంటి? దేవిక, ఆర్ యూ ఓకే? నాకేం కాలేదండి, ఐఎమ్ ఓకే. అదేంటది, వాయిస్ డల్గా ఉంది? ఏమైంది దేవిక? మార్కెట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? కమాన్, చెప్పు దేవిక. నథింగ్ అండి. నో నో దేవిక, నిజం చెప్పు. చెప్పలేదంటే మాత్రం నా మీద ఒట్టే. బ్రీఫ్ కేసులో దొరికిన గాజులు కీర్తివేనని ప్రూఫ్స్ దొరికాయండి. కీర్తివా?
నో 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 నేను నమ్మను. ఎస్ఐ గారు చెప్పారు. మై గాడ్, ఈ రాజశేఖర్ కీర్తిలు ఇలా ఇరుక్కుంటారని నేను అస్సలు ఊహించలేదు. ఎనీహౌ, డెస్టినీ నాకే ఫేవర్ చేసింది. ఈ ఛాన్స్ని వాడుకుని దేవికకి తన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యన ఆరని కార్చిచ్చు రగిలించి ఆ మంటతో నేను జస్ట్ చలి కాచుకుంటే చాలు. మై గాడ్, ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా దేవిక? నీ వాళ్ళే నీకు వెన్నుపోటు పొడిచారంటే దేవిక, నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా అబద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను దేవిక. దేవిక, ముందు నువ్వు ఇక్కడికి రా. నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చాక అన్నీ డిస్కస్ చేద్దాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఉంటాను. ఈ విషయం వెంటనే నీలకంఠానికి చెప్పి ఒక 2 లక్షలైనా గుంజాలి. నీలకంఠం, కళ్యాణ్ చెప్పినట్టు తొందరపడి కీర్తి వాళ్ళ మీద కామెంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి బాగా చర్చించాకే ఒక డెసిషన్ తీసుకుని ముందడుగు వెయ్యాలి. ఇతన్నెక్కడో చూసినట్టుందే. ఇదిగో బాబు, నువ్వు ఆగు 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 ఆగు. ఆగరా రేయ్, ఆగు. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు పారిపోతున్నావు? ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు? ఎవరు పంపారు నిన్ను? ఏం చేయడానికి వచ్చావు మా ఇంటికి? చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు. ఏయ్! అమ్మో, పెళ్లిలో ఆ రోజు రాత్రి టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. ఇప్పుడు ఈవిడికి దొరికితే చంపేస్తుంది. అర్జెంటుగా వేరే ఊరికి పారిపోవాలి. చెప్పు, పారిపోతావా? పారిపోతావా? చెప్పు, చెప్పురా, చెప్పు. ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయా? ఈ రోజు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నిజం చెప్పు. మేడం, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి మేడం. నిజం చెప్పకపోతే చావగొట్టి పోలీసులకు పట్టించి ఎన్కౌంటర్ చేయిస్తాను. నిజం చెప్పావు. నన్నేం చేయొద్దు మేడం, నిజం చెప్తాను మేడం. క్షమించండి మేడం, తప్పు చేశాను మేడం. మీరు చేసే తప్పులకి అమాయకులైన మాలాంటి వాళ్ళు బలవాల్సి వస్తుంది. చెప్పు, ఆ రోజు రాత్రి మా ఇంటికి ఏం చెయ్యాలని వచ్చావు? నీలకంఠం గారే నా చేత డబ్బు, నగలు, బ్రీఫ్ కేసుని నా చేత మీ ఇంట్లో పెట్టించి దాన్ని కాపలా కాయమని చెప్పారు మేడం. ఇంకా ఏం ప్లాన్ చేశాడో చెప్పు. ప్రమాణం పూర్తిగా నాకు అంతవరకే తెలుసు మేడం. గుర్తొచ్చింది మేడం, ఆ రోజు వరండాలో ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బ్యాగ్లో నుంచి బంగారు గాజులు కొట్టేసి అదే బ్రీఫ్ కేసులో పెట్టాను మేడం. సారీ కీర్తి, తొందరపడి నీ మీద కూడా అనుమానపడ్డాను. ఆదర్శ్ కూడా డౌట్ పడ్డాను. వెంటనే ఈ విషయాన్ని ఎస్ఐకి చెప్పాలి. రేయ్,
నా చేతికి చిక్కావు కాబట్టి నోటుకొచ్చిన అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నావని నాకు నీ మీద డౌట్గా ఉంది. నువ్వు చెప్పిందంతా నిజమేనని నేను ఎలా నమ్మాలి? నా కూతురు మీద ఒట్టే చెప్తున్నాను మేడం, నేను చెప్పేదంతా నిజమే. నీలకంఠం, నా మీద కుట్ర నువ్వే చేస్తున్నావన్నమాట. నా అనుమానానికి ఆధారాలు దొరికాయి. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లే టైం దగ్గర పడింది. ఆధారాలు ఉంటే తప్ప నువ్వు చెప్పేదంతా నిజమని నేను నమ్మను. ఇదంతా నీలకంఠవి నీతో చేయించాడంటనుకున్న సాక్ష్యాలేవి? అవి చూపించకపోతే పోలీసుల చేతుల్లో కుక్క చావు చచ్చేలా చేస్తా. నీ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. నీ కూతురికి నాన్న లేకుండా పోతాడు. ఆలోచించుకో. నిజం నిరూపిస్తేనే నేను నిన్ను వదిలేస్తాను. మేడం, మీరెంత నిజాయితీగా పనిచేశారో నేను చూశాను మేడం. మీలాంటి వాళ్ళకి చెడు జరిగితే ఎంత బాధపడతారో కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాను. తప్పకుండా మీరు అన్నట్టే సాక్ష్యాధారాలతో రుజువు చేస్తాను. మీరు నా వెంట వస్తే నీలకంఠమే నా చేత ఇదంతా చేయించాడని నేను నిరూపిస్తాను మేడం. సరే, వెళ్దాం పద. రండి మేడం. The number you are calling is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్న స్పృహ కూడా లేకుండా ఈ మనిషి ఏం చేస్తున్నాడో ఏంటో. ఆదర్శ్ మహేష్ దగ్గరికి వెళ్తానని వాయిస్ మెసేజ్ లో చెప్పిన దగ్గర నుంచి ఏ అఘాయిత్యం చేస్తాడోనని టెన్షన్ తో నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇది సరిపోదు అన్నట్టు అత్తయ్య గారు కీర్తికి డాక్టర్ సంబంధం వచ్చింది అని చెప్పింది. మహేష్ ని ఎలా కాపాడుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీలకంఠం కూడా ఇదే కార్లో వచ్చాడేంటి? నువ్వు నా దగ్గర ఎలా పనిచేస్తావో ఈసారి కూడా నా దగ్గర అలాగే పనిచేస్తాడు.